దేవుడు నిర్ణయించుకున్నాడా? ఆయన సర్వశక్తివంతుడు. నిన్నక్కడ కూర్చోబెట్టి పేర్పడంతే. ఏ పురుషుడు అడ్డుపడలేడు, ఏ క్షుద్ర పూజలు అడ్డుపడలేవు, ఏ మాంత్రిక సత్య అడ్డుపడలేవు. ఆయన సర్వశక్తివంతుడు అంటే హిట్లర్ లాగా పరిపాలించేవాడు కాదు ఆయన. ఏది ఈ గుబులు పడితే ఇటు చంపేయటం, ఇటు గుబులు పడితే ఇటు చంపేయటం అలా చేసేవాడు కాదు. ఒక సంఘం అంతా కూడి ఆయన లేపే ప్రభు, ఆయన లేపే ప్రభు అంటే ఆయన లేపేయడం. ఈ సంఘం కూడి ప్రభు ఆయన కాపాడు ప్రభు, కాపాడు ప్రభు అంటే ఆయన అంకొరక చేయడం. వాళ్ళు ఈ సంఘం ఇటు ప్లాన్ చేసి ఆయన సర్వజ్ఞాని, అద్భుతంగా కంట్రోల్ చేస్తాడంతే. ఆయన గతం ఆయనకి తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్ తెలుసు. పరిశుద్ధంగా కాపాడగలిగిన దేవుడు ఆయన. కానీ మన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, మన ముయ్యబడిన తలుపులు తెరిచి సర్వశక్తివంతుడైన దేవుడని చెప్పుకోవటం మాత్రమే కాదు గొప్పతనం. నీ కొరకు తెరిసిన తలుపులు అది హానికరమైంటే నా దేవుడు ఆ తలుపులు మూసి సర్వశక్తివంతుడైన దేవుడని రుజువుపరుస్తాడు ఆయన.